గులాబ్ జామ్ చేసేకి కొత్తది ఓపెన్ చేస్తున్నావా? అసలు నువ్వు నిజంగా అంటే ఇంత అద్దుమానం భరత్ నేను అండి గులాబ్ జామ్ చేస్తున్నాము. గులాబ్ జామ్ చేస్తున్నాము. ఎప్పుడు కూడా ఇవి తీసుకోవద్దుమా. ఉన్నిలేరా నీకు తెలియడం లేదు. నాన్ స్టిక్ వాడకూడదు. వాడుకుంటామండి. దాంట్లో ఒక కోటింగ్ ఉంటుందన్నమాట. ఆ కోటింగ్ బాడీ లేకపోయిందంటే పర్మనెంట్ బాడీలో ఉంటుంది. నేను గిన్నె చెప్పుకోకుంటే అసలు నువ్వు ఇక్కడ చేసేదాన్నే కాదు కదా మా పప్పు. అయ్యో పొప్ప చాలు గాని అన్నీ నేమే అంతా ఊరికే దేశంలో అందరికి నువ్వే నేర్పించినానని చెప్పు. అదే కుండలు మాకు తెలియదు, మేము ఎప్పుడు చూసిందిలే. నువ్వు ముందు పుట్టినావా నేను ముందు పుట్టినానా? సన్నగా రాకూడదు, అది నీట్ గా బాగానే ఉన్నావులే. కుండలో పప్పు చేసుకుంటానా, నేను నేర్పించింది మా అమ్మ. అంత సీన్ లేదులే, వాళ్ళకు కూడా తెలుసు. అంటే ఏం చేస్తున్నామో చెప్పు. గులాబ్ జామ్ అండి 2 ప్యాకెట్లకి 3 గ్లాసులు చక్కెర వేస్తున్నాను. తక్కువ చక్కెర, చాలా బ్యాలెన్స్డ్ గా ఎక్కువ బ్యాలెన్స్ చేస్తే ఇంకా నీళ్ళు ఉంటుంది. ఎక్కువ చక్కెర పడకూడదు. పడకూడదు అంటే గొద్దులే గులాబ్ జామ్. 2 చాలుదమ్మా మా చాలు 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 చాలు. 2 కాలండి, 2 కాలు కూడా లేదు, 2 కొంచెం అంతే. మాకు మేము షుగర్ తక్కువ కాబట్టి, బాగా షుగర్ వేసుకునే వాళ్ళైతే ఎంత? షుగర్ వేసుకునే వాళ్ళైతే 2.5 3. ఒకటి పెద్ద చెమ్ము తీసుకో. 30 తూర్లు కింద తీసుకుంటావా? ఎట్లా పెద్ద చెమ్ము అంటే బిందెత్తుకురాలా? ఎప్పుడైతుందమ్మా 2 ఉండు కింద అంటీకోకుండా ఉండులే. ఆ బురుగు తీసేసేసే దాంట్లో ఎప్పుడైనా కానీ. ఇంకా అది తీయకూడదు తప్ప తెల్లటి తీసాం అంతా తీసుకుంటూ పోతే ఇంకా దాంట్లో ఏం ఉండదు. బయటకు వచ్చా ఏమి రాదు, సత్తువు పోదు. ఏంది ఇప్పుడే నూనె వేస్తాను? మళ్ళీ ఉడికేటప్పుడు నూనె. 3 గ్లాసులు వేసినాను, 3.5 వేసినాను. అంతా నీ ఇష్టం. అంటీకోకుండా చేస్తాను అప్పటి నుండి. ఎందుకంటే అప్పుడే చక్కెర మాడిపోదా? చేతులతో చింపేది చూపిద్దాం. చేతులతో ఎట్లా చింపుతారు అనుకుంటే చేయగలవు. అంత సీన్ లేదు. పక్కన పడుకోకుండా చెయ్యి. ఎక్కడ పడింది చూపిరా, చూపి. ఎక్కడ పడింది ఇదంతా? ఏంది? అయ్యో కాసింత కూడా ఉంది లేప్ప. ఇదంతా చాలా బూత్ అయినా. అది వాడకూడదు, దానికి పిల్ల మాత్రము చెక్కది వాడల్లా. చెక్కది ఇప్పుడు ఆడ తెచ్చి పెడితే హమారా కథం హమారా అన్నట్లు చేస్తుంటావు. బాబీ నువ్వు సొగిలి మాట్లాడద్దు బాబీ. నా దగ్గర తీసుకోవాలా, చేసుకున్న తర్వాత నేను నీళ్ళేను పాలతో చేస్తాను. అవి కూడా చెప్పు. నేను ఏం సజెస్ట్ చేసినాను? ప్యాకెట్ పాలు వద్దని చెప్తా కదా, చెప్పు. నీదంతా సోదలే. ఒరిజినల్ బర్రెపాలు ఇవి. ఆవు పాలు కూడా వేసుకోవచ్చు, బట్ బర్రెపాలు ఇవి. నీళ్ళు కూడా వేసుకోవచ్చు, బట్ నేనే మా అమ్మకి నేర్పించాను. అంత సీన్ లేదు బాబీ. అన్ని నేర్పించినా నువ్వే అన్ని చెప్పుకుంటే డౌల్ నుంచి వెళ్ళిపోతాను. ఎందుకు ముక్కులు ఎగదొక్కుతాను? అంతా ఎప్పుడు నేర్పించినాడంటే నాకు. నేను ఎవరు నేర్పిస్తాను? నేర్పిస్తారు. సజెషన్. పాలు వేసుకునే ఇప్పుడు నీళ్ళు వేసుకునే దానికి పాలు వేసుకునే ఊరికే ఉండప్ప సాలు కానీ ఏమైతుంది? అన్ని నువ్వే. మళ్ళీ వంటలు నువ్వే చేయి. నేనేం చేస్తే తింటానా? ఎట్లా పిసుక్కోలో చెప్పు. మామూలుగా పిసుక్కుంటారు అందరూ. ఎట్లా పిసుక్కుంటారో గులాబ్ జాముకి అట్లా. కానీ పాలతో మాత్రం ఇట్లా చేసుకుంటే అల్టిమేట్ ఉంటుందండి. అసలు ఏమైనా చేస్తావమ్మా ఇది ఉడికేటప్పుడు? జామ్కి చక్కెర ఉంటేనే కథలు వద్దు. ఇప్పుడు వంటలు చేసుకో. షుగర్ ఎందుకు వేస్తా? సొగిలే నీకు పెద్ద నేర్పించినానని చెప్పుకుంటావు. డౌలు కాదు, నీకు గుర్తుందో లేదో చూద్దాం. లావు చేస్తానంటే అవే లావు అవుతాయి. ఇంకా లావు చేయమంటే చేస్తాను.
చెప్పింది చెయ్యి, ఎక్స్ట్రా వద్దు. బావి ఊరికే నా జోలు రాదు బావి. పప్పు కూడా రెడీ అయిపోతుంది. అదొకసారి అట్లాను దాంతో అంతే. ఎంకరేజ్ చేయరా. ఆకుర ఇంకో 15 నిమిషాలకు దించుతామనంగా వేయాల చింతపండును అంతే. అన్నీ అంతే అంతే అంటే ఇంకా నేనేం చెప్పాలా, ఏందో ప్రతిదీ అంతే. ఎందుకు దొక్కులాడతా, ఎందుకు మాడిపోతాయి, ఏం మాడిపోయేది చూడు, సిమ్లోనే ఉంది. అందుకే అనేది తొక్కులాడకుండా చెయ్యే. ఏం మాటలు బాబీ, సొగిలి మాట్లాడుతున్నావు. రాకుంటే గమ్మునుండు బాబీ, నీకు మాటలు వస్తుంది కానీ అది వేరేది మార్చుకుందాం లేదు అనలేదు నిన్నే అని. తొక్కులాడకుండా చెయ్యే తూటమ్మా అని అన్నాం అనుకున్నాను, బాగుండదు కదా అని. రేయ్ ఏజ్ తొక్కులాడకుండా చెయ్యి, ఎంకరేజ్ చేయరా అన్నట్లా సామెత ప్రకారము స్లోగా చెయ్యి. బాగాలే ఉన్నావు లేలే సన్యాసి. తీసేసేదండి మాడతాయి. ఏం మాడదు ఉడకల్లది. అబ్బా ఇక్కడ సిమ్లో కదా ఉండేది, ఫస్టే సిమ్లోనే ఉంది. నూనె కాతానే సిమ్ చేసేస్తాను. చెప్పింది నేను నేర్చుకో. నేను విన్నాను చూడప్ప, నువ్వు విను, నేనెందుకు తింటా. తొక్కులాడకే నూనె పోస్తా. నేనేమంటే ఏమ్మా మాటలు సామెత చెప్తాను. సామెత తూటక్క ఆడలేవులే తూటప్ప. బాగా కాలల్లా నిదానంగా సిమ్లో పెట్టుకొని లోపలంతా బాగా కాలుతుంది. లేదంటే మళ్ళీ లోపల గుండ్రాలు తనే ఉండాలి. తిప్పంగా ఏం చేస్తావు, అడుగు ముందరండి తిప్పకుండా తిప్పుతానే ఉండాల. ఇప్పుడమ్మా అని ఊరికే పెట్టినారా ఏమి? మంచి మూడ్లో ఉన్నట్టున్నావు ఈరోజు, జాలీ మూడ్లో. మాడగొట్టుకునే తిక్కబోకపోతావు. ఏంది అట్లా ఈసురుతున్నావు, కొంచెం సన్నగా ఏమా, ఆ మాత్రం వెళ్ళావా? నైస్ అమ్మా. శాంపుల్ కూడా పెట్టిస్తే అట్లా దగ్గర రాదు, ఎందుకు జూమ్ వస్తావు? నీటిది ఆ మాత్రం తీసేకి రాదా? నీటిది బాగానే ఉన్నావు పో. అరసద్దు బాబీ, నువ్వు అరిసే దాంట్లో నాకు పోతుంది. ఏంది అది, ఆ మాత్రం రాదా? ఏంది ఇంకా బొట్టు పని చేయలే కానీ అన్ని ఎవరు చేసినారు, వచ్చి మీ తాత చేసిన. ఏం చేసినావు? అన్నము, పప్పు, చిత్రాన్నము ఇవన్నీ ఎవరు చేసినారు? అన్ని చేసినారా? లేకుంటే పెద్ద మాట్లాడుతాను. ఆ పరుపు ఎత్తి పెట్టుకో అంటే ఎత్తి పెట్టుకోకుండా పోతుంది. ఏమైంది పద్దు? జేరుగా అట్లే జమీందారు అట్లా పోయి గోయింగ్ టు అరుణాచలం. తొందరరా. హాయ్ ఫ్రెండ్స్. నడుము నొప్పిస్తుందా? ఇదేనా సరే, మళ్ళీ ముందుకు వచ్చి మాట్లాడా. చిన్న కదా. అరుణాచలంకి వెళ్తున్నామండి. లాస్ట్ టైం తప్పిపోయినట్టు తప్పిపోయావు. నేను ఎప్పుడు తప్పిపోయినా సుళ్ళడా అన్నీ. లాస్ట్ టైం ఫోన్ చేసిండ్లా తప్పిపోయినా బాబీ అని. ఎవరో వచ్చి పట్టుకొని రావాల్సి వచ్చింది లాస్ట్కి. అది ఇది అదృష్టంగా దొరికినావు, లేదంటే దొరకవు. సైడ్ ఆపమంటారా? పోయిస్తావా? తీసుకోవాలి. పనుకుంటావా? పనుకుంటారా? కూర్చునికి అట్లే ఎట్లా ఉంటావు ఒక పట్టుకో. నువ్వు పట్టుకోలేవా? కొంచెమే నాకు
చాలు. పుల్లగమ్ము, శనక్కాయల పొడి, పప్పు, చట్నీ, పల్లి చట్నీ. నిద్రపోయేలాగైతే ఎన్నికి పో. ఎందుకు పోతారు? నువ్వు పోయి అనుకో డిక్కీలో చెప్పేది మాట్లాడతా. ఓ ఎవరమ్మో నువ్వు? ఓ ఓ పెడతారు తమిళోళ్ళు, మొగానికి గుద్దుతారు. నీకు మొగానికి గుద్ది కూర్చోబెడతారు. చూడు చెప్తాన్నా, తమాషా పడద్దు. కాదు, నువ్వు నడుసావా మళ్ళా? నువ్వే అప్పుడు దేవుడు ఎట్లా బుద్ధి పుట్టిస్తే అట్లా. ఓ పని చేయి, నడచలేని వాళ్ళ కోసము ఒకటి ఉంది యాక్చువల్గా. నువ్వు నడచలేవు కదా, నువ్వు చూసుకోవాలి. నడచలేని వాళ్ళ కోసము ఒకటి ఉంది యాక్చువల్గా. అందుకే మళ్ళీ నువ్వు చూసుకో, నడచలేవు కదా. చెప్పాలా ఏందో? అవసరం లేదు. ప్రామిస్ చెప్తాను, చాలా అసలు నడిచేదానికన్నా నీకు ఇంకా పుణ్యం వస్తుంది. అవసరం లేదు. ఆడ భిక్షాటన చేయాలి నువ్వు. నేను నమ్మడం లేదు. నువ్వు ఏమే పద్దు, నిజమా కదా నేను చెప్పేది? అరుణాచలంలో గిన నువ్వు భిక్షాటన చేసావంటే ఇంకా నీ అన్ని వ్రతాలకి ఇంకా మించిండే అడుక్కోల్లా. ప్రామిస్ చెప్తాను, దొంగతనం కాదు మళ్ళా. అంటే నీకు నేను అట్లా దొంగతనం చేసేదాన్ని అక్కడ అంటే నువ్వు అడుక్కునే దానికన్నా దొంగతనం ఈజీ అనుకుంటావు అని చెప్తాను. అట్లా అలవాట్లు ఉంటేనే అట్లా మాటలు వచ్చేది, లేకుంటే రావు. అలా చెప్తావే ఎట్లా మళ్ళా భిక్షాటన చేద్దామా ఇద్దరము? నేనేం చేస్తా నిజంగా? నేను పద్దు దగ్గర అడుక్కుంటాను, నువ్వు వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అడుక్కో. కొబ్బరి తోట చూడమ్మా, కొండల మీద కూడా ఉన్నారు కొబ్బరికాయలు. హాయ్ ఫ్రెండ్స్, చెప్పండి అక్క. హాయ్ ఫ్రెండ్స్, దర్శనానికి వెళ్తాను. ఇప్పుడు నైట్ 7 అయింది. అదే రాజగోపురం. ఏంది క్యూ ఇంత ఉంది ఇక్కడ చూడు, భయంకరమైన క్యూ. క్యూ భారీ ఉంది కదా. అవును. ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుందమ్మా, చాలా పడుతుంది టైం. ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ అవును? కుళ్ళుకోద్దు, కావాలంటే నువ్వు కూడా రా. కుళ్ళొద్దు. నాకు ఎంత అదృష్టం ఉందంటే స్పెషల్ దర్శనం ఖాళీ ఉంది, లక్ ఉందనమాట. మళ్ళీ ఇంకొక టైం సెకండ్ టైం దర్శనానికి పోతాను నా మళ్ళా. ఎండ చంపేస్తుంది అసలు, కాళ్ళు కాలిపోతున్నాయి. అబ్బా కాలు ఏమై ఏడుస్తానట్టున్నావు? ఎత్తుకోబోతారా? మళ్ళీ ఎట్లా చేస్తావు? చెప్పులు తీసుకుంటావా? స్లిప్పర్స్ ఈడే ఆడని ఉంటాయి. స్లిప్పర్స్ తీసుకుంటా, సాక్స్లు తీసుకుంటున్నా. వేడికి తట్టుకోలేక సాక్స్లు తీసుకోవాల్సి వస్తుంది.
ఇందుకే టెంపుల్స్ స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండకూడదు. కనీసం వైట్ పెయింట్ కూడా కొట్టిలేనంత ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉన్నారంటే ఇంకా ఆలోచించుకోండి. అసలు ఇంతమంది ఏం ఫీల్ ఉండదు మామయ్య. 30 రూపీస్ సాక్సెస్ బెస్ట్. ఉరుకుతున్నారు అంతా. తిను ఇంకా కొన్ని తినేసి తిన్నా పర్లేదులే, ఏమనుకోంలే. అనంతపూర్ వచ్చింది, అనంతపూర్ వచ్చింది. మనకి కళ్ళ మూసుకున్నప్పుడే తీసుకోవాలి. అదే మరి అందుకే పడుకోవాలన్నా భయం. ఏంది పడుకోవాలన్నా భయం? అప్పటి నుండి పడుకొని ఇట్లా కళ్ళు మూసుకొని ఉన్నా కూడా నువ్వు తీస్తావు. కళ్ళు మూసుకొని ఉన్నప్పుడే తీసేది నేను. కానీ రాధా ఎందుకు అవి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. ఏం మనశ్శాంతి? ఒకసారి అయితే మనశ్శాంతి, 2 సార్లు మనశ్శాంతి కాదేది. అరుణాచలం ఘాట్ నుండి పనుకొని ఉన్నారు ఇద్దరు. ఊరికే ఉన్న 10 సార్లు కానీ ఏమ్మా పద్దు మూసుకుపోతాను కళ్ళు. నువ్వన్నా లేస్తున్నావు, వీడు వీడియో పెడతాడు నాయన అని. ఆ బాబుకి ఆ భయం కూడా లేదు. అరాచకమైనది ఇదే. ఇది కాదు, ఎప్పుడు ఇడ్లీలేనా? ఇడ్లీ తప్ప వేరే మెనూనే లేదా? నువ్వు ఎప్పుడు దోశేనా? ఊరా ఇట్లున్నారు మీరిద్దరు. నీకు పవర్ఫుల్ చాట్ ఇప్పిస్తా, తింటావా? మంచిది రా చెప్తా. ఇప్పుడు పాలక్ చాట్.